శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ. వ్యూస్ అయితే బాగానే వస్తాయి కానీ సబ్స్క్రైబర్లు పెరగట్లేదు. కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియోని చివరి వరకు చూసి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ సినిమాలో హీరో వచ్చేసి మన మహేష్ బాబు గారు అన్నయ్య ఉండేవారు కదా, రమేష్ బాబు, ఆయన కొడుకు జయకృష్ణ. అలాగే హీరోయిన్ వచ్చేసి ఓల్డ్ హీరోయిన్ రవీనా టండన్ ఉన్నారు కదా, ఆవిడ కూతురు రిషా తడాని. ఈ శ్రీనివాస మంగాపురం అనే సినిమా కదా మొత్తం తిరుపతి బళ్ళారి ప్రాంతంలో జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఈ సినిమా చూస్తున్నంతసేపు నాకు తెలుగులో రీసెంట్ గా వచ్చి హిట్ అయిన ఇంకొక సినిమా గుర్తొచ్చింది. ఆ సినిమా పేరే హాయ్ నాన్న. హాయ్ నాన్న సినిమా బేస్ లైన్ ని తీసుకొని ఆ లైన్ చుట్టూ ఫ్యాక్షన్ డ్రాప్ లో ఒక లవ్ స్టోరీ రాసుకున్నారు. ఈ సినిమాకి ఫస్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఈ సినిమా స్టోరీ. చెప్పాను కదా, హాయ్ నాన్న బేస్ లైన్ చుట్టూ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఒక లవ్ స్టోరీ రాసుకున్నారని. అంటే ఒక ఎమోషనల్ డ్రామాని ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఉండే లవ్ స్టోరీగా కన్వర్ట్ చేశారు. స్టోరీ లెవెల్లో ఆ కన్వర్షన్ ఏదైతే ఉందో అది చాలా బాగా అనిపించింది. ఇంకా ఈ సినిమాకి నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఈ సినిమా సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. సినిమాలో మొత్తం 6 పాటలు ఉన్నాయి. 6 పాటల్లో 3 పాటలు అయితే వినడానికి చాలా బాగున్నాయి. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే చాలా వేరియేషన్స్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇచ్చారు ఈ సినిమాకి. ఇంకా ఈ సినిమాకి నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఈ సినిమా సెకండ్ హాఫ్ లోనే మాక్సిమం స్టోరీ అంతా అన్ఫోల్డ్ అవుతుంది. అలాగే సెకండ్ హాఫ్ లో జరిగే స్టోరీకి ఫస్ట్ హాఫ్ లో కొన్ని హింట్స్ ఇస్తూ వెళ్లారు. సెకండ్ హాఫ్ లో జరిగే స్టోరీని ఫస్ట్ హాఫ్ తో లింక్ చేయడానికి ఆ హింట్స్ ని చాలా బాగా వాడుకున్నారు. ఇంకా ఈ సినిమాలో నెగిటివ్స్ విషయానికి వస్తే చెప్పాను కదా, ఈ సినిమా స్టోరీ వినడానికి అయితే చాలా బాగుంటుంది. ఆ స్టోరీని స్క్రీన్ మీద ఒక సినిమాగా ప్రెజెంట్ చేయడంలో మాత్రం అజయ్ భూపతి గారు కంప్లీట్ గా ఫెయిల్ అయ్యారు. నా రివ్యూ పక్కన పెట్టి మీరు ఈ సినిమాకి వచ్చిన ఏ రివ్యూ అయినా చూడండి, అన్నిట్లోని ఒక కామన్ పాయింట్ అయితే ఉంటుంది. అదేంటంటే ఈ సినిమాలో జయకృష్ణ యాక్టింగ్ బాలేదని. నేనైతే జయకృష్ణ యాక్టింగ్ మీద ఎలాంటి కామెంట్స్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే సీనియర్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు వాళ్ళ ఫస్ట్ మూవీలో యాక్టింగ్ ఎప్పుడు డైరెక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాసేపు జయకృష్ణని పక్కన పెడితే సినిమాలో నరేష్ గారు, మోహన్ బాబు గారు వీళ్ళిద్దరు యాక్టింగ్ తప్పితే మిగిలిన అందరు యాక్టింగ్ ఆర్టిఫిషియల్ గానే ఉంది. ఒక ఆర్టిస్ట్ చేత ప్రాపర్ యాక్టింగ్ చేయించుకునే బాధ్యత ఎప్పుడూ డైరెక్టర్ మీదే ఉంటది. ఇంకా ఈ సినిమాకి నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే స్క్రీన్ ప్లే. ఎగ్జాక్ట్ గా చెప్పాలి అంటే బన్నీ సినిమా స్క్రీన్ ప్లే టెంప్లెట్ ని ఫాలో అయ్యారు. దానివల్ల ఇదేదో 20 సంవత్సరాల క్రితం రావాల్సిన సినిమా లాగైతే అనిపించింది. ఇంకా ఈ సినిమాకి నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే చెప్పాను కదా, 3 పాటలు వినడానికి అయితే చాలా బాగున్నాయి. కానీ టు బి ఫ్రాంక్ చెప్పాలి అంటే ఆ పాటలు ఈ సినిమాకి అయితే అనవసరం. సెకండ్ హాఫ్ లో ఒక ఫేజ్ లో అయితే ఏంట్రా బాబు మళ్ళీ పాట అనే ఫీలింగ్ అయితే వచ్చింది. నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అంటే పెర్ఫార్మెన్సెస్ బాగోవు. ఇంకో పక్క ఇంటర్వెల్ వరకు స్టోరీ అక్కడికి కదలదు. ఇంకా ఈ సినిమాకి నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే డబ్బింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చోట్ల లిప్ సింక్ అయితే కరెక్ట్ గా లేదు. అలాగే సినిమా మొత్తం మీద ఆల్మోస్ట్ ఒక 30 ప్లేసెస్ లో డైలాగ్స్ ప్రొనౌన్సియేషన్ కూడా కరెక్ట్ గా లేదు. ఇంకా ఓవరాల్ గా శ్రీనివాస మంగాపురం అనే సినిమా ఎలా ఉంది అని నన్ను అడిగితే స్టోరీ పరంగా అయితే చాలా బాగుంది, కానీ డైరెక్షన్ అండ్ ఎగ్జిక్యూషన్ లెవెల్లో చెడగొట్టారు. వన్ వర్డ్ లో చెప్పాలంటే మాత్రం బిలో యావరేజ్ అనిపించింది. ఈ రోజు న్యూటన్స్ థర్డ్ లా అని చెప్పి ఇంకొక తెలుగు సినిమా కూడా రిలీజ్ అవుతుంది. ఆ సినిమా రివ్యూ రేపు మార్నింగ్ అప్లోడ్ చేస్తా. ఈలోపు మీరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.